నీవు తెలుసుకున్నావా? ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము యేసుని యొద్దకు రండి, రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఆయన మంచి దేవుడు. పిల్లరా, యేసయ్యను తెలుసుకోనండి, ఆ మార్గమును మీరు వెంబడించండి. యేసయ్య మనకు పరలోక రాజ్యం, మోక్ష రాజ్యము అనుగ్రహించేవాడు. పులో క్రీస్తు మహారాజుకి. దయసేవకులు అందరూ వచ్చేదండి, మీరు జ్ఞాపకం చేసుకొని పోవా కార్యం జరిగించాను. ఇప్పుడు చేస్తే పోవా మంచి దేవుడు అని తెలుసుకోవడానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పోవా ఈ కార్యం హోలీ ఫ్రెండ్స్ దయచేసి ముందుకు ఆహ్వానిస్తున్నాం. సువార్త దండయాత్రగా మమ్మల్ని ఆశీర్వదించును గాక. పొదురుపాక గ్రామస్తులు మీకు ఒక మంచి శుభవార్త తెలియజేస్తున్నాం. ఆ సువార్తిని మీరందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం అని అనుకుంటారు. వాస్తవానికి ఇది జరిగింది 2000 సంవత్సరాల క్రితం. దేవుడే పరలోకాన్ని, స్వర్గాన్ని, దేవదూతలతో ఉన్నటువంటి ఆ గొప్ప ఆ సౌభాగ్యాన్ని అంతా వదులుకొని మానవులను దేవుని నామం పేట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. శ్రేష్టమైనటువంటి నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాం. యేసు ప్రభువు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుడు ఆయన. వాళ్ళు ఎవరో ఉన్నారు. ఎవరైనా అంటే ఆయనే సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభును చూడాలనుకున్నాడు, కానీ ఆటంకం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఒక ప్రక్కేమో ఆశ ఉంది, మరొక ప్రక్కేమో ఆటంకం ఉంది. అల్లు సామ్యేల్ శ్రీనివాస్ గారు, వారికి మనందరం కలిపి గట్టిగా చప్పట్లు కొడదాము. థ్యాంక్ యూ. లీడర్ ఇక్కడ ఉన్నారు, కృపావరం గారు, లేచి నిలబడాలని కోరుతున్నాం. అయ్యారు ఈయనని ఏమండి, రొయ్య పప్పులు
అన్నాడట ఈయన. ఇటువైపు ఉన్న ఈ స్టూడెంట్ రొయ్య పప్పు కాదు కందిపప్పు రుచి అన్నాడట. మేమిద్దరం దెబ్బలాడేసుకుంటుంటే అక్కడ ఒక మాస్టర్ లేచి ఎందుకు రాయిస్తున్నారంటే, ఇదిగో ఆయన రొయ్య పప్పు రుచి అంటున్నాడు, నేనేమో కందిపప్పు రుచి అంటున్నాను, మాస్టారు మీరే చెప్పండి ఏది రుచో అని అడిగాడట. ఆ రోజుల్లో బడి పంతులు అంటే పంతుల్లే ఉండేవా. ఆ పంతులు అన్నారట, తెలివైన పంతులు గారు, ఆయన చెప్పాడు రొయ్యపప్పు రుచి అని, ఈయన చెప్పాడు కందిపప్పు రుచి అని. అలా మీరు కొట్టుకోకండిరా, మీరు కొట్టుకోకండిరా, నేను చెప్తున్నాను వినండిరా, ఈయన చెప్పిందే కరెక్ట్ రా అన్నాడు. ఏంటది? రొయ్యపప్పు. మరి ఆ మాస్టారు పంతులు, మాస్టారు మీరు అలాగే మాట్లాడుతున్నారు ఏంటి అంటే, మాస్టర్ అన్నారట, రే నేను పుట్టినరోజు నుండి ఈ రోజు వరకు కందిపప్పే తిన్నాడు రా, ఆయన రొయ్యపప్పు తిన్నాడు కందిపప్పు తిన్నాడు కాబట్టి ఆయన చెప్పిందే కరెక్ట్ రా అని చెప్పాడట. వెళ్ళండి సేవకులారా, నశించిన ఆత్మల దగ్గరికి మీరు వెళ్ళండి, నశించిన ఆత్మల ప్రభు కొరకు సంపాదించండి. ఇదిగో యేసయ్య మీకు కొన్ని ఆత్మలు అప్పగిస్తున్నాడు. వారికి మనశ్శాంతి కావాలి, వారికి రక్షణ కావాలి, వారికి రక్తంలో కడగబడాలి, దీవెన కావాలి. అందరూ చేయెత్తితే, యేసయ్య కావాలన్న వారు చేయెత్తితే జానీ గారు ప్రార్థన చేయండి, సేవకులారా ప్రార్థన చేయండి, దేవుడు వారికి రక్షణ కావాలని ప్రార్థన చేయండి. నాయనా ఈ గ్రామస్తులను దర్శించు బాబు, నాయన వీరికి రక్షణ దయచేయండి, నీ రక్తంలో కడగండి ప్రభువా, మీ విమోచన వారికి దయచేయండి యేసయ్య, దయచేయండి దయచేయండి దయచేయండి. కాకినాడ నుంచి మరి ఎంతో ప్రయాసతో భారంతో వచ్చినటువంటి నా ముందు మాట్లాడినటువంటి దైవజనులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. హోలీ టీమ్ ద్వారా ప్రభా స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు. ఆ బిడ్డను ఇంకను బలపరచండి. దేవుని ప్రేమ, తన కుమారుడు యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, ఆదరణ సన్నిధి కూడిన మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకు, ముఖ్యంగా పదురుపాక గ్రామస్తులకును, గ్రామ పెద్దలకును, యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించిన వారికి ఆయన దివ్య సన్నిధి సదాకాలము తోడుగుండి కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్.